ఈ విషయాలు తెలియకుండా మీరు రెజ్యూమేలో ఎన్ని టెక్నాలజీస్ యాడ్ చేసుకున్నా వేస్ట్, జాబ్ అయితే రాదు. నేను మొన్న 4 ప్రొఫైల్స్ ని ఇంటర్వ్యూ చేశా స్టూడెంట్స్ ని. ఫస్ట్ ప్రొఫైల్ అయితే మల్టిపుల్ టెక్నాలజీస్ ఫుల్ స్టాక్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే జావా, స్ప్రింగ్ బూట్, పైథాన్, డిజాంగో ఇలా చాలా టెక్నాలజీస్ యాడ్ చేశారు. బట్ this candidate got rejected. Same second profile, just 3 technologies ante, Java, HTML, CSS and MySQL anukunta. But this candidate got select chesa nenu. But why? First person aithe multiple technologies petti kuda reject ayipoyadu. Second person aithe just 3-4 technologies petti job kottesadu. Nene select chese ee person ni. First profile lo chesina mistake enti? First person chesina mistake enti? Ee video matram skip cheyoddu. First job, fresher job ki try chese vallu matram ee mistakes aithe asalu cheyoddu. Ee mistakes chesaru ante ela untundi అంటే మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్న జాబ్ ని, ఆ జాబ్ ని మీ చేతుల్లో ఉన్న జాబ్ ని వేరే వాళ్ళకి చేసినట్టు. స్కిప్ చేయదు ఈ వీడియోని. ఎవరు చెప్పట్లేదు, కాలేజ్ స్టాఫ్ చెప్పట్లేదు, ఇంకా మీరు లైట్ గా తీసుకుంటున్నారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సరిగా చెప్పట్లేదు. లెట్ స్టార్ట్. కొన్ని ఫ్రెషర్ రెజ్యూమ్ చూస్తే ఎలా ఉంటాయంటే, ఫుల్ స్టాక్ రెజ్యూమ్ ప్రొఫైల్స్ రిక్రూటర్స్ కి ఎలా అనిపిస్తుంది అంటే, ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది అనిపిస్తుంది. నా కేసులో నేను మొన్న 3 ప్రొఫైల్ చూసా. ఫస్ట్ ప్రొఫైల్ ఒక స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేశా, ఫుల్ స్టాక్ ప్రొఫైల్. ఆ రెజ్యూమ్ లో మల్టిపుల్ టెక్నాలజీస్ పెట్టుకున్నాడు. ఆ అబ్బాయిని ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగా, చెప్పాడు బాగానే. నెక్స్ట్ ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఆల్ దీస్ టెక్నాలజీస్ అని అడిగా. ఎస్ అన్నాడు. ఆ రెజ్యూమేలో జావా, స్ప్రింగ్ బూట్, ఎంవిసి, పైథాన్, డిజాంగో, ఫ్లాస్క్, ఈ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ అన్ని ఉన్నాయి రెజ్యూమేలో. మంచిదే, ఇవన్నీ ఈ టెక్నాలజీ ఉండటం కూడా మంచిదే. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే, జాబ్ సీకర్స్, ఫ్రెషర్ జాబ్ కి ట్రై చేసే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటీ లైఫ్ లో జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఫస్ట్ నేను జావా టెస్ట్ చేద్దాం అనుకున్నా. ఆ ప్రొఫైల్ అంతా పైథాన్ అండ్ జావా డెవలపర్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నాయి. సో నేను జావాలో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఊప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ లో వాట్ ఈస్ పాలిమార్ఫిజం అని అడిగా. లిటరల్ గా ఆ అబ్బాయి అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఏమైనా టెన్షన్ పడుతున్నాడేమో అని కొంచెం కూల్ చేద్దామని, బీ కూల్, నో ప్రాబ్లం, కెన్ టేక్ యువర్ టైమ్ అని టెల్ మీ ద ఆన్సర్ అని చెప్పేసా. చెప్పలేకపోయాడు. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడిగా ఊప్స్ రిలేటెడ్. అయినా సరే చెప్పలేకపోయాడు. ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే రాలేదు. ఒక కోడింగ్ ప్రాబ్లం ఇచ్చా, రివర్స్ అని అరే అని చెప్పేసా. సింపుల్ బట్ చేయలేకపోయాడు. ఇంకా థియరీ క్వశ్చన్స్ అడిగా ఊప్స్ లోనే, క్లాసెస్, స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ అవన్నీ ఏం చేస్తా, ఇన్హెరిటెన్స్ ఎలా వర్క్ అవుతుందని అడిగా. అయినా సరే చెప్పలేకపోయాడు. నేనైతే కరెక్ట్ కాదని చెప్పలేదు, ఓకే ఫైన్ అని సేమ్ రిప్లై ఇచ్చా. నెక్స్ట్ కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పలేదు. అట్లీస్ట్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్ రెజ్యూమ్ లో పెట్టాడు కదా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యూజ్ చేయి, నో ప్రాబ్లం, జస్ట్ లాజిక్ ఒకటి బుల్ చేయని చెప్పేసా. అంతే, అసలు జస్ట్ ఒక 2 లైన్స్ టైప్ చేస్తారు అంతే. సరే అని ఒక సింపుల్ కోడింగ్ స్నిప్పెట్ ఇచ్చా, అవుట్పుట్ చెప్పని. అయినా సరే చెప్పలేకపోయాడు. ఈ అబ్బాయి ఏమైనా ప్రిపేర్ అవ్వలేదా ఇంటర్వ్యూ కంటే? అయ్యాడు. అన్ని ఆఫ్ ఆన్సర్ చెప్పాడు. పర్ఫెక్షన్ అయితే లేదు. నెక్స్ట్ అడిగా, నువ్వు ఎందులో కాన్ఫిడెన్స్ ఉన్నావు, ఎందులో నీకు కొంచెం కాన్ఫిడెంట్ ఉందని చెప్పా. ఇలా అన్నాడు, జావా, పైథాన్, ఫ్రేమ్వర్క్స్ ఇలాంటి టెక్నాలజీ కాన్ఫిడెంట్ గా ఉన్నాను అన్నాడు. ఇక్కడే అసలైన ప్రాబ్లం. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే, ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ కొంచెం మీడియం లెవెల్, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్కి వెళ్తారు. అసలు ఇంటర్వ్యూస్లో ఫ్రేమ్వర్క్స్ పైన కానీ, అడ్వాన్స్ లెవెల్ పైన కానీ ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ అయితే అస్సలు ఉండదు. ఆ టైంలో ఫ్రేమ్వర్క్స్ కూడా అడగరు. అసలు నేనైతే అడగను. నేను ఏదైనా ఇంటర్వ్యూ చేశానంటే అసలు ఫ్రెషర్స్ని ఫ్రేమ్వర్క్స్ అసలు టచ్ కూడా చేయను. నేను బేసిక్ ప్రోగ్రామింగే తెలియనప్పుడు ఫ్రేమ్వర్క్స్ ఎలా చెప్తారు వాళ్ళు అని ఫస్ట్ ఫ్రేమ్వర్క్స్ క్వశ్చన్స్ అయితే ఎవరు అడగరు. జస్ట్ బేసిక్స్ లో కొన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పినా చాలు, ఈ అబ్బాయి సెలెక్ట్ అయిపోయేవాడు. ఆ రెజ్యూమేలో ఒకటి చూసా, జావా సర్టిఫికేషన్, పైథాన్ సర్టిఫికేషన్ ఉంది. ఇంకా కొన్ని పర్సనల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అవేమైతే జస్ట్ టచ్ కూడా చేయలేదు. అవేమి ఇవన్నీ ఓన్లీ మల్టిపుల్ టెక్నాలజీస్ ప్రిపేర్ అవ్వడం వల్లే. చెప్పేలా, ఫస్ట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ బేసిక్స్ ఫస్ట్. Learn top 20-30 Java interview programming questions or Python interview programming concepts. Even if you are not well in frameworks, fine. That's fine, no problem. First priority give to Java, Python basics. Take some time, prepare well, you deserve a better job అని చెప్పేసా. ఇంటర్వ్యూ అంతా టోటల్గా రికార్డ్ అయి ఉంటుంది. మనం కూడా సెలెక్ట్ చేయకూడదు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసా, హౌ ఐ కాట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. అందులో మన వాళ్ళు కొంతమంది అడిగారు, బ్రో ఎందుకు రిజెక్ట్ చేసావు, హైర్ చేసుకుని ఉండొచ్చు కదా అని. బట్ అది మన చేతుల్లో ఉండదు. ప్రతిదీ ఆ డేటా అంతా క్యాప్చరింగ్ ఉంటుంది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా. నెక్స్ట్ 2 పర్సన్స్ ని ఇంటర్వ్యూ చేశా, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. బోత్ ఆర్ ట్రైయింగ్ టు గెట్ ఎ ఫ్రెషర్ జాబ్స్. ఇద్దరికి స్కిల్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. ఆ అమ్మాయి అయితే ఫస్ట్ ప్రొఫైల్ జావా, HTML, CSS. ఆ అబ్బాయి అయితే పైథాన్, HTML, MySQL అండ్ CSS అనుకుంటా. రెజ్యూమే కూడా ఇద్దరికి ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశా. ఫస్ట్ క్వశ్చన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, నెక్స్ట్ కాలేజ్ గురించి అడిగా, తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేసెస్,
ఇంట్రెస్ట్ అవి ఇవన్నీ చాలా కొన్ని అడిగారు. ఇవన్నీ ఎందుకు అడుగుతారంటే పర్సనల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. ఫ్రెషర్ ఇంటర్వ్యూస్ లో ఇలా అడుగుతారు, బట్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూస్ లో ఇలాంటి డీటెయిల్స్ ఏం అడగారు. ఫ్రెషర్ ఇంటర్వ్యూలో మాత్రమే అడుగుతారు, ఫ్రీగా మాట్లాడాలని. అలానే స్లోగా టెక్నాలజీస్ పైన క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశా. ఆ అమ్మాయి ఫస్ట్ ప్రొఫైల్ లో ఫస్ట్ స్కిల్ అయితే జావా పెట్టేసింది. సో లెట్స్ గెట్ ఇన్ టు జావా అని చాలా సింపుల్ గా అడిగా. వాట్ ఆర్ ది ఊప్స్ కాన్సెప్ట్స్ అడిగా, చెప్పేసింది. నెక్స్ట్ ఇంకా అడిగా ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ 15 చిన్న స్మాల్ కోడింగ్ క్వశ్చన్స్ అడిగా. నెక్స్ట్ ప్రింట్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్, ఇలాంటి చాలా చాలా సింపుల్ గా అడిగేసా. చేసేసింది. ఫ్యాక్టోరియల్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అయింది, సరిగా చెప్పలేదు, బట్ ఓకే అట్లీస్ట్ ట్రై చేసింది. ఇక్కడ అయితే గుడ్ ఇంప్రెషన్ అయితే పడింది. నెక్స్ట్ HTML, CSS బేసిక్స్ క్వశ్చన్స్ అడిగా. సింటాక్స్ అడిగా 3 to 4 క్వశ్చన్స్ అడిగా, అందులో ఒక 3 చెప్పేసింది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ కూడా పెట్టింది. జావా స్క్రిప్ట్ కొంచెం అడిగా, స్ట్రగుల్ అయింది, అయినా సరే 50% పర్లేదు, బాగానే చెప్పింది. ఇక్కడ ఇంటర్వ్యూ డన్, ఆల్రెడీ పాజిటివ్ ఇంప్రెషన్, సెలెక్టెడ్. ఇలానే ఉంటాయి అబ్బా క్యాంపస్ హైరింగ్స్ అన్ని. నెక్స్ట్ థర్డ్ ప్రొఫైల్, ఇక్కడ ఒక అబ్బాయి ఇంటర్వ్యూ చేశా. ఇక్కడ కూడా సేమ్ ప్రొఫైల్, బట్ ఇక్కడ జావా ప్రొఫైల్, జావా రెజ్యూమేలో జావా యాడ్ చేశాడు. ఇక్కడ సేమ్ అడిగేసా, పైథాన్ బేసిక్స్ అడిగేసా, కాన్సెప్ట్స్ విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్, అన్ని ఈజీ కాన్సెప్ట్స్ అడిగా, సింపుల్ గానే ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అడిగా, ఫిబొనాచి కోడ్ చేయని చెప్పేసా. అవుట్పుట్ అయితే ఇచ్చాడు. ఇంకొంచెం ఏమైనా అడ్వాన్స్ థియరీ క్వశ్చన్స్ ఏమన్నా అడిగా, చెప్తాడో లేదని టెస్ట్ చేసా అంతే, బట్ అంత క్లారిటీగా ఏం చెప్పలేదు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఫ్రేమ్ వర్క్స్ పైన కూడా నేను అసలు ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. బేసిక్స్, ఓన్లీ బేసిక్స్ పైనే అడిగేసా. 80% ఆన్సర్స్ అయితే ఇచ్చేసాడు, పర్లేదు ఇక్కడ. నెక్స్ట్ HTML అడిగా, HTML కూడా యాడ్ చేశాడు ఆ రెజ్యూమ్. HTML జస్ట్ 3 క్వశ్చన్స్ అడిగా, చిన్న క్వశ్చన్స్ అడిగా. డ్యూ బ్లాక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇవి అడిగా. 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ చెప్పేశాడు. ఓకే ఫైన్, ఆల్రెడీ ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్ ఉంది. వేరే ఏం టచ్ కూడా చేయలేదు. ఇంటర్వ్యూ కూడా ఎలా ఉంటుంది అంటే జస్ట్ 15 minutes అంతే. ఫ్రెషర్ ఇంటర్వ్యూస్, క్యాంపస్ హైరింగ్ అయితే 10 to 15 minutes ఉంటుంది. ఇక్కడ ఈ ప్రొఫైల్ కూడా సెలెక్ట్ అయిపోయింది. మీకు ఈ కంటెంట్ వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని. మీకే అర్థమైంటుంది ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు రిజెక్ట్ అయ్యారని. ఫస్ట్ క్యాండిడేట్ దగ్గర అయితే చాలా స్కిల్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ సెకండ్ అండ్ థర్డ్ ప్రొఫైల్ కంటే ఫస్ట్ క్యాండిడేట్ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. ఎఫర్ట్ కూడా, ప్రిపరేషన్ కి ఎఫర్ట్ పెట్టింది కూడా ఫస్ట్ క్యాండిడేటే. నాకు తెలిసి ఒక 7 to 8 months ఏదో కష్టపడి ఉంటాడు ఫస్ట్ క్యాండిడేట్. బట్ ఇక్కడ ఇన్ని మంత్స్ స్పెండ్ చేశాడు ఫ్రెషర్ జాబ్ కోసం, చాలా టైం అయితే స్పెండ్ చేశాడు. ఈ నెక్స్ట్ ఈ 2 members ఉంటారు కదా, వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు 3-4 months కంటే ఎక్కువ ప్రిపరేషన్ అయితే టైం స్పెండ్ చేసింటారు. బట్ ఈ 2 members సెలెక్ట్ అయ్యారు. సెకండ్ అండ్ థర్డ్ పీపుల్స్ సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ వాడి కంటే ఇక్కడ నాలెడ్జ్ తక్కువ ఉంది, అయినా సెలెక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేర్చుకుంది కొంచెమైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, ప్రయారిటీ వైజ్ గా నేర్చుకోవాలి. ఫస్ట్ కేసులో అబ్బాయి అయితే జావా పైథాన్ పైన నాకు తెలిసినంత వరకు 2 months స్పెండ్ చేసింటాడు అంతే. రిమైనింగ్ టైం అంతా వేరే అదర్ టెక్నాలజీస్ పైన లైక్ ఫ్రేమ్ వర్క్స్ వాటిపైన స్పెండ్ చేసింటాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఆ 2 months. జస్ట్ జావా ఆర్ పైథాన్ ఒక్కటి పర్ఫెక్ట్ అయినా చాలు, ఆ అబ్బాయి ఈరోజు సెలెక్ట్ అయ్యాడు. కార్పొరేట్ ట్రూత్, మీరు ఫస్ట్ జాబ్ ఫ్రెషర్ జాబ్ కి ట్రై చేసే వాళ్ళు ఒక రియాలిటీలోకి రండి. ఒక ట్రూత్ అయితే మీరు తెలుసుకోవాలి. ఎవ్రీ ఫ్రెషర్ జాబ్ సీకర్ నీడ్స్ టు నో దిస్ ట్రూత్. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చెప్పా, నా యూట్యూబ్ స్టార్టింగ్ లో కొన్ని వీడియోస్ లో చెప్పా, ఫ్రెషర్ జాబ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒకటే చెప్పేది, ఫస్ట్ ప్రయారిటీ ఫ్రేమ్ వర్క్స్ కాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైనే ఇవ్వండి. అది పర్ఫెక్ట్ అయ్యాక వేరే వాటికి వెళ్ళండి. ఎంత నేర్చుకున్నాం అన్నది కూడా మ్యాటర్ కాదు. నేర్చుకుంది కొంచెమైనా సరే క్వాలిటీగా, పర్ఫెక్ట్ గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. అట్లీస్ట్ బేసిక్స్ అంతే. అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే చూసుకోండి ఒకసారి. మీకు ఇంకా అర్థం కావట్లేదు, మీకు కంపెనీలో జాయిన్ అయ్యాక ఇనిషియల్ డేస్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఎలా అంటే జస్ట్ నీకు ట్రైనింగ్ ఇస్తే ఈ క్యాండిడేట్ మనకి యూజ్ అవుతాడా లేదా అలా ఆలోచించే వాళ్ళు చాలా మంది రిక్రూటర్స్ ఉంటారు. ఇనిషియల్ డేస్ లో మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ లో అసైన్ చేస్తారు. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ అయితే సెలెక్ట్ చేశా. ఫస్ట్ పర్సన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలని ఉండే, బట్ అట్లీస్ట్ ఒక్క ప్రోగ్రామింగ్ కోడింగ్ క్వశ్చన్ చేసినా సెలెక్ట్ చేసుకునేవాడినేమో. బట్ ఒక్క క్వశ్చన్ కూడా ప్రాపర్ అయితే ఆన్సర్ అయితే లేదు. సో నేను సెలెక్ట్ చేయలేను కూడా. డేటా అంతా క్యాప్చరింగ్ లో ఉంటుంది, సో సెలెక్ట్ చేయలేము. అట్లీస్ట్ కొన్ని చెప్పినా సెలెక్ట్ చేయొచ్చు. నా పర్సనల్ టిప్ అంటే ఏముండదు. ఇక ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు అది ఏదైనా సరే, C++, జావా, పైథాన్ ఏదైనా సరే, జావా స్క్రిప్ట్ అయినా సరే, రెజ్యూమ్లో ఉన్నప్పుడు బేసిక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉండాలి. అడ్వాన్స్ లెవెల్ కోడింగ్ క్వశ్చన్స్ అవసరమే లేదు ఫ్రెషర్ లెవెల్లో ఇంటర్వ్యూస్కి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా అవ్వండి. అవి అవ్వకుండా నువ్వు ఎన్ని ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకున్నా అవి వర్కౌట్ అయితే అవ్వవు.